Hello Titians. Today's movie is I Hate Love directed by Venkatesh VI. Streaming on ఈటీవీ విన్ ఇన్ తెలుగు. ముందుగా ప్లాట్ ఏంటంటే ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి చేశారని హీరో రాంబాబు వాళ్ళ అన్న సూసైడ్ చేసుకుంటాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఎవరిని ప్రేమించకూడదని డిసైడ్ అయిన రాంబాబుకి సీత పరిచయం అయిన తర్వాత ప్రేమలో ఎలా పడ్డాడు, ఆ ప్రేమని ఎలా నిలబెట్టుకున్నాడు అని మీరు మూవీలో చూడొచ్చు. సో ఓవరాల్‌గా ఎలా అనిపించిందంటే పల్లెటూరు బ్యాక్‌డ్రాప్, నేచురల్ క్యారెక్టరైజేషన్స్, ప్రామిసింగ్ ప్లాట్ పాయింట్ అండ్ ఫన్ ఎలిమెంట్స్‌తో మొదలై ఫస్ట్ 40 మినిట్స్ తర్వాత కంప్లీట్‌గా సైడ్ ట్రాక్ అయిపోయి ఇంక ఇంటర్వెల్ తర్వాత అయితే జర్నీ ముందుకు వెళ్ళడానికి అసలు పట్టాలెక్కడ అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. డీటెయిల్స్‌లోకి వెళ్తే ఫస్ట్ 40 మినిట్స్ బానే అనిపించింది. ఈజీ బ్రీజీగా వెళ్ళిపోతుంది. హీరో క్యారెక్టరైజేషన్‌తో పాటు ప్రతి ఊర్లో ఉండే టిపికల్ ఫాదర్ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్, సిటీలో ఉంటూ ఊరిలో బిల్డప్ ఇచ్చే క్యారెక్టర్, ఊరిలో జరిగిన విషయాలు సీక్రెట్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్స్ అన్నీ మాట్లాడే యాస అండ్ జనరేట్ చేసే ఫన్ మనకి ఒక ప్రాపర్ ఊరి వైబ్ ఇస్తాయి. పల్లెటూరు లొకేషన్స్ కూడా బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు. ఆ తర్వాత ఎవరిని లవ్ చేయకూడదు అని రిజిడ్‌గా ఉన్న రాంబాబు లవ్‌లో పడే సీన్స్ అయితే మరీ ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. లవ్‌కి అట్రాక్షన్ అండ్ ప్రొటెక్టివ్‌గా ఉండడం ఇంపార్టెంటే. బట్ ఆ కీ సీక్వెన్సెస్ అస్సలు ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇంటర్వెల్ ముందు వచ్చే సాంగ్ అండ్ పిక్చరైజేషన్ బానే ఉంది. మూవీ బీజీఎం అయితే స్ట్రిక్ట్‌లీ బిలో యావరేజ్. ఎక్కడా మూవీకి పెద్ద ప్లస్ అయినట్టు అనిపించలేదు. మూవీలో మేజర్ డ్రాబ్యాక్ సెకండ్ హాఫ్. కొన్ని సీన్స్ సిల్లీ డైలాగ్స్‌తో నింపేస్తే మరికొన్ని సీన్స్ మెలోడ్రామాటిక్‌గా ఉంటాయి. అప్పటి వరకు నేచురల్‌గా వెళ్ళిన ఫ్లో కంప్లీట్ సైడ్ ట్రాక్ అయిపోతుంది. ఎడిటింగ్ అస్సలు బాలేదు. ఇంతే రన్ టైమ్ ఉండాలని షూట్ మొత్తం అయిపోయిన తర్వాత డిసైడ్ అయ్యి ఎలా పడితే అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అప్పటి వరకు స్మూత్‌గా వెళ్ళిన ప్రొసీడింగ్స్ ఒక సీన్ నుంచి ఇంకొక సీన్‌కి జంప్ చేసినట్టు ఉంటుంది. ఏదైనా సీన్ ఆర్ ఎమోషన్‌కి కనెక్ట్ అయ్యే లోపే సీన్ చేంజ్, లొకేషన్ చేంజ్, ఎమోషన్ చేంజ్ అనేలా తీశారు. లాస్ట్ 20 మినిట్స్ కొంచెం పర్వాలేదు. దాంట్లో కూడా విలన్ క్యారెక్టర్ అనవసరం అనిపించింది. ఇనీషియల్‌గా బానే ఎస్టాబ్లిష్ చేసినా ఎండింగ్‌లో విలన్ ఏమయ్యాడురా అనే క్వెషన్ ఆడియన్స్ చేయకూడదు కాబట్టి ఏదో కన్క్లూజన్ ఇవ్వాలి గదా అని ఒక క్లీషే సీన్‌తో విలన్ ఇన్క్లూడ్ చేసి ఎండ్ చేశారు. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్‌కి వస్తే హీరోగా చేసిన సుబ్బు, హీరోయిన్‌గా చేసిన శ్రీవల్లి, ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ హీరో ఫాదర్ క్యారెక్టర్ అందరూ ఫస్ట్ హాఫ్‌లో బానే పెర్ఫార్మ్ చేశారు. సెకండ్ హాఫ్‌లో వీక్ రైటింగ్ అండ్ మెలోడ్రామాటిక్ సీన్స్ వల్ల వాళ్ళ పెర్ఫార్మన్సెస్ కూడా తేలిపోయాయి. ఫైనల్లీ ఫస్ట్ 40 మినిట్స్ తప్పితే నాకైతే ఏం నచ్చలేదు గైస్. వెళ్ళే ముందు అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అండ్ అలాగే ఆల్రెడీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మూవీస్ 'కిష్కింధ కాంద', 'జీటీ మ్యాక్స్', 'రేపటి వెలుగు' మూవీస్‌కి కూడా రివ్యూస్ ఛానెల్‌లో అప్లోడ్ చేశాను. ఒక లుక్ ఎయండి. సైనింగ్ ఆఫ్ యోర్ లేడ్ బ్యాక్ ఓటీటీయన్.